అరే నీకు దమ్ముంటే నా పేరు చెప్పురా చూద్దాం. అవునా నిజమా? హాయ్ నమస్తే బండిన ఫ్యాన్స్ అందరికి. సో మన తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి సమస్యలు లేవు. తెలంగాణ అంతా రామరాజ్యం లెక్క వర్ధిల్లుతుంది. ఏం సమస్య లేకుంటున్న తెలంగాణలో ఇప్పుడు అల్లు అర్జున్ ముచ్చటనే పెద్ద సమస్య అయిపోయింది అన్నట్టు ఒక వ్యక్తి అయితే వ్యవహరిస్తున్నారు. ఆయన ఎవరో కాదు, తెలుసు కదా. సో నేనెందుకు ఈ జనాలతోనే చెప్పిద్దాం. అరే నీకు దమ్ముంటే నా పేరు చెప్పురా. తెలుసు కదా. మల్లన్న గారు ఇప్పుడు గవర్నమెంట్ ఒక స్కీమ్ తెచ్చింది. ఎందుకంటే సర్కార్ 6 గ్యారెంటీలు అమలు చేసింది. రైతులకు రైతు భరోసా ఇచ్చింది, రుణమాఫీ చేసింది, ఇంటర్నేషనల్ బళ్ళు పెట్టింది, కొలువులు ఇచ్చింది. హాస్టల్లో వచ్చేసి 57 మంది ఏమో ఫుడ్ పాయిజన్ వల్ల చనిపోయారు. మరి అది మీకు కనిపించలేదా? మళ్ళీ రైతులు ఎంతో మంది ఆత్మహత్య చేసుకున్నారు, ఇది కనిపించలేదా? నువ్వు అన్నప్పుడు రైతులు రుణమాఫీ కానీ 6 పథకాలు కానీ దాని గురించి ఏ రోజైనా డిస్కషన్ చేస్తున్నావా? సర్కార్ చేసిన పనులు చెప్పుకుంటా పోతే ఇక చేస్తేందుకు ఏం పనులు లేక ఖాళీగా ఉన్న సర్కార్ కు అల్లు అర్జున్ ముచ్చట్ల ఓ సమస్య దొరికింది. ఏ టాపిక్ అడిగినా అల్లు అర్జున్ అరెస్ట్ చేయాలి. అల్లు అర్జున్ ఏమో ఇంత సెన్సార్ వాళ్ళకి తెలియదా? అల్లు అర్జున్ అంట పోలీస్ వ్యవస్థనే కించపరిచిందని చెప్తుండు. ఈయనకు ఎంత తెలివి లేదో ఇది ఒక్క దాన్ని బట్టి అర్థం చేసుకోండి మీరు. ఫస్ట్ దాంట్లో సినిమాలో డైలాగ్ ఏముంది? ఉన్నదా నీ సినిమా ఏమన్నా దగ్గర ఉన్నదా? ఈ లోకానికి పోలీస్ ఆఫీసర్ అన్నట్టున్నా సారా గోవిందప్ప మాది సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అయితే సారీ అది సారా సిన్సియర్ ఆఫీసర్ అయితే సెల్యూట్ చేస్తా అంటాడు. నీలాంటోడు ఒకటి తక్కువైంది పుష్ప అనేటోడికి ఇలాగనే ఉంటుందని అక్కడ మీనింగ్ ఉంది. ఇంత క్లియర్గా చెప్పారు కదా. నీ ఒట్టక వాడికి మళ్ళీ ఈ జనం అంతా ఓట్లేసారు. తీర్మార్ మళ్ళీ వాడు ఆదురు వానికి ఏం తెలియదు. వానికి మళ్ళీ ఈ జనం అంతా ఓట్లు నీకే ఒట్టక. వీడికి అర్థం కాలేదు. మళ్ళీ సినిమా చూస్తాడంట. సినిమా చూసి వాళ్ళ పార్టీకి లెటర్ రాస్తాడంట. ఏం మాట్లాడుతుండో ఈయనకే అర్థం కాదు. And my party high command also given instruction to me and all other whoever talking about that issue. So particularly we are stopping all these issues. Now we are going. ఏ రోజున ప్రజల సమస్యల గురించి మాట్లాడినావరా? ఒట్టకాయ అంటాం. జానీ మాస్టర్ అంట అవార్డు ఎవరికి రావద్దు, నాకే అవార్డు ఉంది అని చెప్పి జానీ మాస్టర్కి అవార్డు క్యాన్సిల్ చేసింది అల్లు అర్జున్ గారు అంట. జానీ మాస్టర్ నీకు ఫోన్ చేసి చెప్పాడా? ఉంటే ఆధారం లేదని ఉంటే బయట పెట్టు. ఎందుకు నిందలేస్తున్నావు? ప్రజల ఎన్ని సమస్యలు ఉన్నాయి హైదరాబాద్ కానీ. ఇప్పుడు ఆ సమస్య ప్రజలకు అత్యవశ్యకం కాబట్టి దాన్ని పట్టుకొని జనాలకు మంచి చేసేందుకు మస్తు ఆరాట పడుతుంది. పిల్లలు కానీ రైతు కానీ ఇవన్నీ ఎందుకు మాట్లాడతలేవు? ఎమ్మెల్సీ ఒక పదవిలో ఉండి ఇంత చిల్లరగా మాట్లాడుతుందంటే ఎంత ఆరాటం అంటే మంత్రులు, ముఖ్యమంత్రి అందరు కూడా అల్లు అర్జున్ అనేట ఆయనను ఉరిదీసి ప్రాణం తీయాలి అన్నట్టు మాట్లాడుతుంది. ఇంత చిల్లరగా మాట్లాడుతుంది. చిల్లరడు కంటే పెద్ద చిల్లర ఒట్టకాయ అన్నట్టు మాట్లాడుతుంది. సంబంధం ఉంది అయినా మాట్లాడేదానికి. ఎంత ఇచ్చారు నీకు? అల్లు అర్జున్ని నెగిటివ్ చేయమని ఎంత ఇచ్చారు చెప్పు? ఒట్టకాయ. వీళ్ళే జడ్జీలు అయిపోయి అల్లు అర్జున్ మీద తీర్పులు ఇస్తుండ్రు. ముచ్చట కోర్టులున్నది, ఏమున్నా అవి చూసుకుంటాయి అన్నది లేదు. ఎంతసేపు వేరే సమస్య లేనట్టు అల్లు అర్జున్ సమస్యని అన్నట్టు సుకుమార్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుండ్రు. సమస్య తప్ప ఇంకోటి లేదన్నట్టు మాట్లాడుతుండ్రు. దీంతో ఢిల్లీలో రాహుల్ గాంధీకి నేషనల్ మీడియా నుంచి బాగానే సెగ తగిలింది. అల్లు అర్జున్ టార్గెట్ చేసినట్టు. మంచి పాన్ ఇండియా డైరెక్టరు మర్యాద లేకుండా ఈ ఒట్టకాయగాడు, వీరికి మర్యాద కూడా అవసరం లేదు. మర్యాద ఇచ్చి మంచి సమాజం పట్ల మంచి మెసేజ్ ఇచ్చి మంచి ఎంతో మంది రైతుల ఆత్మహత్యలు ఇవన్నీ మాట్లాడే ఒక ఎమ్మెల్సీ పదవిలో ఉండి ఈ జనం అంతా ఓట్లేసారు. తీర్మార్ మళ్ళీ వాడు ఆదురు వానికి ఏం తెలియదు. వానికి మళ్ళీ ఈ జనం అంతా ఓట్లేసారు. ఎవరు ఏం తెలియనోడు ఏం రానోడు
ఇంత నెగిటివ్ గా మాట్లాడుతుండు జనాలకు. ఎందుకు మాట్లాడుతుండ్రు మీ వాళ్ళంతా అని రాహుల్ని అడిగితే బానే షిదరైందని తెలిసింది. ఎందుకింత ఓవర్ యాక్షన్ చేస్తుండ్రు, ఆ హీరో ఎంబడి ఎందుకు వాడుతుండ్రు, అసలు వచ్చిన అధికారాన్ని ఏం చేద్దాం అనుకుంటారు అని నా ఒట్టకాయ ఒక మంచి విషయాలు కానీ ఏదైనా ఇవ్వాలి. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ లో మీరు ఉన్నారు, మరి పథకాలు ఎక్కడికి పోయినాయి? ఫ్రీ బస్ తప్ప 2500 కోటీశ్వరులను చేస్తాం అని చెప్పారు, అవన్నీ ఏవి? మంచిగానే చోట్లు పెట్టిండట. దాంతో దెబ్బకే సీఎం సారు కాంగ్రెస్ లీడర్లు అందరికీ ఆ ముచ్చట మీద ఎవ్వరు ఏం మాట్లాడొద్దని ఆర్డర్లు పాస్ చేసిండని అంటుర్రు. ఇవన్నీ ఏం ప్రశ్నించాడు? అల్లు అర్జున్ అరెస్ట్ చేయాలి, సుకుమార్ని అరెస్ట్ చేయాలి, పుష్ప 2ను బ్యాన్ చేయాలి. అల్లు అర్జున్ ముచ్చట మీద ఏమన్నా మాట్లాడితే చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చిందని తెలుస్తుంది. చూడురి, రాహుల్ గాంధీ చెప్తే గానీ ఇలా సోయి రాలేదు. ఇదే పనిగా పెట్టుకున్నాడు. నీకు ఖచ్చితంగా జవాబు ఇవ్వాలి. నువ్వు నీకు ఎవరు చెప్పారు? నీ దగ్గర ప్రూఫ్ ఉందా? ఏది పడితే అది వాగితే పద్ధతిగా ఉండదు. మల్లన్న గారికి చెప్తున్నాను, మీరు ఏదున్నా అల్లు అర్జున్ గురించి చాలా బ్యాడ్ గా మాట్లాడుతున్నారు. అల్లు అర్జున్ మీద అంతగానో ఆరాట పడుతున్నారు. ఓకే, మరి తెలంగాణలో 100 మంది రైతులు జీవి తీసుకుంటే ఏడబోయింది మీ మానవత్వం? హాస్టళ్లలో పిల్లగాలు పాములు గరిచి జీవిడిస్తుంటే ఫుడ్ పాయిజన్లతో జీవిడిస్తుంటే ఏ సమస్యలు లేవు. జనాలకు అందరికి ఒక 6 నెలల ముందే అన్ని పథకాలు ఇచ్చేసారు, అన్ని పుష్కలంగా ఉన్నాయి, అసలు ఏ ప్రాబ్లం లేదు తెలంగాణలో అన్నట్టు చేస్తున్నారు. మరి హైడ్రా వల్ల స్కూల్ పోయి వచ్చేలేపు ఒక పాప కన్నీరు కారుస్తూ తను రేవంత్ రెడ్డి సార్ ఇట్లా పూజ చేశాడన్న అప్పుడు ఆమె బాధ, వాళ్ళ తల్లిదండ్రులు కళ్ళలో నీళ్లు కనిపించలేదా? రేవంత్ సార్ కూడా కొట్టారు. మా మమ్మీ డాడీ పోలీస్ స్టేషన్ తీసుకుపోయిండు. అప్పుడు మేము ఏడుస్తూ ఇప్పుడు మొత్తం వస్తుంది మీడియాలో ఏంటంటే నిన్న చిక్కడపల్లి స్టేషన్లోకి వెళ్ళి వాళ్ళు మొత్తం ఎంక్వైరీ చేసుకున్నారు. టైం అన్ని మ్యాచ్ అవ్వట్లేదు, ఇష్టం వచ్చినట్టు వాగినావు. రేపు ఇవన్నీ కాదంటే నిన్ను బన్యాన ఫ్యాన్స్ అందరూ వచ్చి నీకు ఖచ్చితంగా నిలదీస్తాం, ఖచ్చితంగా నీ మీద కేసు పెడతాం. నువ్వు ప్రతిదానికి ఏది పడితే అది వాగుతున్నావు అంటే అధికారంలో ఉన్నామన్నా, మంచి పదవిలో ఉన్నావు, మంచి ఉపయోగపడే మాటలు మాట్లాడు. ఆ సినిమాలు రంగులు పూసుకుంటారు. ఎందుకు ఇవన్నీ రెచ్చగొట్టే మాటలు? ఎవరిచ్చారు ఈ డబ్బులు ఇట్లా మాట్లాడమని? ప్రజా సమస్యలు లేవా? ప్రజల గురించి మాట్లాడవా? సినిమా ట్యాక్స్ కడతలేరా? పుష్ప సినిమాకి ట్యాక్స్ లేదని చెప్పారా? పర్మిషన్ ఇచ్చారు, అక్కడ జరిగింది. ఎన్ని జరిగినాయి? ఎంతమందిని అరెస్ట్ చేశారు? కొద్దిగా వాడు మల్లన్న గారు మీకే, పుట్టకాయ మల్లన్న గారు మీకే. పువ్వు అంటే జానీ మాస్టర్ని క్యాన్సిల్ చేశారు, నీకు చేసి చెప్పిండా జానీ మాస్టర్ వచ్చి? ఎవరో చెప్పిరా? బయట పెట్టి మరి నిజాలు. అరే అక్కడ జరిగినప్పుడు ఒక ఆ సెట్లో తను వర్క్ చేస్తున్నప్పుడు అమ్మాయి పట్ల సపోర్ట్ స్టాండింగ్ ఉంటాడంటే, ఇలా జరిగినప్పుడు అమ్మాయిలు కొద్దిగా బయటకు రారు, ఫేస్ చూపించారు. ఇలాంటి అమ్మాయికి మనం సపోర్ట్ ఇవ్వాలని ఆ ఉద్దేశంతో సపోర్ట్ ఇస్తే సుకుమార్ గారు బన్నయ్య గారు చేపించినట్ట. ఇలాంటి వాళ్ళకి అండగా ఉంటానని ఒక హామీ ఇచ్చిండు. ఆడవాళ్ళకు నాకు ఇలా జరిగితే బాధగా ఉంటుందని ఒక హామీ ఇచ్చిండు. దానికి నువ్వు ఇంత రాతం అన్ని అటు ఇటు పోయి అల్లర్జున్ గారి మీద ఎందుకు టార్గెట్ చేస్తావు? ఈ టాపిక్ లేనట్టు ఎన్ని పథకాలు అయినాయి, ఇవన్నీ ఏవి అని ప్రశ్నిస్తా అన్నాడు కదా ఈ ఒట్టకాయగాడు. ఈ ఒట్టకాయగాడికి మామూలు ఉండదు. అల్లర్జున్ ఫ్యాన్స్ ఏందేమో వీడికి రుచి చూపిస్తాం ఈ ఒట్టకాయగాడికి. సో బన్యాన ఫ్యాన్స్ ఇంకా మంచి అప్డేట్తో వస్తాను. వీడు ఒట్టకాయ తీపిద్దాం.